సరే, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకో. ఇది బాస్కి ఇవ్వండి. ఇది నా రెసిగ్నేషన్ లెటర్. ఆయన గురించి కంటే వాళ్ళ అమ్మగారి గురించి ఆలోచిస్తుంటేనే నాకెందుకు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. కంపెనీకే కాదు, కోడలిగా ఈ ఇంటికి కూడా తెచ్చుకుందాం. అక్కడ పాప ప్రాణం పోతుంది. డాక్టర్ ఎక్కడున్నారు? డాక్టర్! సిస్టర్, తన్ని పంపించేసాయి. రామ్మా. దగ్గరికి వస్తే పొడి చేస్తాను. వద్దు, నేనే చేయొద్దు, వద్దు. ఏంటి సార్, మీ అందరికీ ఏమైంది? మీరు మీ వృత్తికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? మానవత్వమే లేదా మీకు? ఎవరికి బాధ్యత లేదా? పాపకి యాక్సిడెంట్ అయి చావు బతుకుల మధ్య ఉంటే ఎంత బతుకులాడినా ఒక్కడే హెల్ప్ చేయడే. ఒకడేమో కారు ఆపినట్టే ఆపకుండా వెళ్ళిపోయాడు. ఇంకొకడు నేనెంత బతుకులాడినా పట్టించుకోలేదు. ఇంకొకడు ఫోన్లో వీడియో తీసుకొని వాట్సాప్ లో షేర్ చేసుకున్నాడే తప్ప హెల్ప్ మాత్రం చేయలేడు. ఎంతో కష్టపడి హాస్పిటల్ కి నేను తీసుకొస్తే మీరు ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఏమైంది సార్ మీ అందరికి? ఏమైంది? వద్దు, వద్దు, నేనే చేయొద్దు, చంపొద్దు. పాపకి ట్రీట్మెంట్ చేసి పాపను కాపాడుతాను. సిస్టర్, పాపకి ట్రీట్మెంట్ చేయడానికి రెడీ చేయి, వెళ్ళు. అలాగే డాక్టర్. నన్నేం చేయొద్దు, పాపను కాపాడుతాను. నన్నేం చేయొద్దు. ఏంటి సార్ ఇది? ఒక పాప ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణాలు కాపాడాల్సిన మీ ప్రాణాల్ని భయపెట్టి ఆ పాపని నేను ఎలా బ్రతికించుకోగలను సార్? ఎందుకు సార్ నాకు ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు? ఆ పాప నా కూతురు కాదు, మా అక్క కూతురు కాదు, నా ఫ్రెండ్ కూతురు కూడా కాదు. అసలు ఆ పాప ఎవరో కూడా నాకు తెలీదు. ఎవరో ఒక ఈడియట్ పాపని కారుతో గుద్దేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతే అది చూసిన నేను సాటి మనిషిగా మానవత్వంతో కాపాడడానికి హాస్పిటల్ కి తీసుకొచ్చాను. ఎందుకు సరే ఇలా ఒక ప్రాణాన్ని తేలిక తీసుకుంటారు? నేనేదైనా తప్పు చేసుంటే నన్ను శిక్షించండి సార్. పాపని రక్షించాలన్న ఉద్దేశంతోనే ఏదో ఆవేశంలో ఇలా చేశాను. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. నువ్వే నన్ను క్షమించాలమ్మా. సారీ అమ్మా, సారీ. పాపకి ట్రీట్మెంట్ చేసి పాపను రక్షిస్తానమ్మా, రక్షిస్తాను. త్వరగా పదమ్మా, త్వరగా పద. తినండి. చికెన్ పప్స్, ఎగ్ పప్స్, బర్గర్లు అన్ని ఎవరికి కావాల్సిన వాళ్ళు తినండి. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. తింటూ తాగుతూ ఎంజాయ్ చేయండి. కమాన్. మనకింకా ఫ్రీడమ్ వచ్చింది. అమూల్య వెళ్ళిపోయింది. ఎంజాయ్ చేయండి. వెంకీ, రా వెంకీ, నువ్వు కూడా వచ్చి ఎంజాయ్ చేయి. సారీ, నేను రాను. పాపం అమూల్య మేడం ఎంతో సిన్సియర్. వీళ్ళందరూ కలిసి మేడంని అన్యాయంగా ఆఫీసు నుండి పంపించేశారు. చేసిందే తప్పు, దానికి పార్టీలు. మ్యూజిక్. అంత మంచి మనుషులకు అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాడు. హలో హలో, మేం బాలాజీ హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నామండి. చెప్పండి.
ప్రీతి మీ అమ్మాయి కదండి? అవునండి, మా అమ్మాయే. మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందండి. అవునండి, మా హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. పాప పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది. ఎక్కడ ఎక్కడ జరిగింది? వెంటనే నేను బయలుదేరుస్తున్నాను. ఏమైంది? ఏమైంది సార్? ఏమైంది బలరాం గారు? నా కూతురికి యాక్సిడెంట్ అయిందంట. చావబతుకులో హాస్పిటల్ ఉందంట. మా అమ్మాయి, నా కూతురు, నా ప్రీతి. బలరాం గారు, మీరేం కంగారు పడకండి. ప్రీతికి ఏం కాదు. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. పదండి. ఏమండి ఏమండి, నా కూతురు ఎక్కడుందండి? ప్రీతి ఫాదర్ మీరేనా? అవునండి. సిస్టర్, తీసుకువెళ్ళు. రండి. అమ్మ ప్రీతి, ఇప్పుడు నా కూతురికి ఎలా ఉంది డాక్టర్? మీ కూతురికి ప్రమాదం తప్పింది. నా కూతురు ప్రాణాలు కాపాడాడు డాక్టర్ గారు. మీరు నిజంగా దేవుడు సార్. మీ కూతురు ప్రాణాలు కాపాడింది నేను కాదండి, ఒక మంచి మనసు. మీ కూతురికి యాక్సిడెంట్ అయ్యి ఎవరూ పట్టించుకోకపోతే తను మానవత్వంతో మీ కూతుర్ని హాస్పిటల్కి తీసుకురావడానికి ఎవరూ హెల్ప్ చేయకపోయినా మీ కూతుర్ని తన చేతులతో ఎత్తుకుని ఇక్కడికి తీసుకొచ్చి మా కళ్ళు తెరిపించి మీ కూతురికి ప్రాణాలు పోసిందండి ఒక మహాతల్లి. ఎవరండి ఆవిడ? పదండి, చూపిస్తాను. అదిగోండి, ఆ అమ్మాయే. ఈవిడ సమయానికి మీ కూతుర్ని తీసుకురాకపోతే మీ కూతురు బతికేదే కాదు. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించు. నేను మీకు ద్రోహం చేశానమ్మా. మిమ్మల్ని ఆఫీస్ నుంచి పంపించేయాలని బాస్ ఫైల్ నీ ఫైల్లో పెట్టి లేనిపోనివన్నీ క్రియేట్ చేశానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నీకు అపకారం చేసిన రోజే నాకు ఉపకారం చేశారమ్మా. మీరు కుట్ర చేసి మిమ్మల్ని ఆఫీసు నుండి తీసేసిన రోజే నా కూతురికి ప్రాణం పోశారమ్మా. మీరు నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. లేవండి బలరాం గారు. చూడండి, నేను మీ కూతుర్ని కాపాడడం అనేది దైవ నిర్ణయం. కానీ మీరు నా విషయంలో చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. ఒక ఆడదాని మీద నింద వేయడం అంటే దైవాన్ని దూషించడంతో సమానం. సిన్సియర్గా పనిచేసే ఆడవాళ్ల మీద ఎందుకండి మీకింత కుళ్ళు? ఎప్పుడు మారుతారండి మీరు? ఎన్నేళ్లకు మారుతారు? మీ కూతురికి జన్మనిచ్చింది ఒక ఆడది, మీ కూతురికి మరో జన్మనిచ్చింది ఈ ఆడది. ఆఖరికి మీ కూతురు కూడా ఒక ఆడపిల్లే కదా. తిట్టండి మేడం, ఇంకా తిట్టండి.
మీ మైండ్ సెట్ ఇప్పటి నుంచైనా మారితే నాకది చాలు. సార్ సార్ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. ఏంటి బలరాం గారు, ఏమైంది? అమూల్య గారి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను సార్. ఏం మాట్లాడుతున్నారు బలరాం గారు? అవును సార్, అమూల్య గారు ఏ తప్పు చేయలేదు. అమూల్య గారు నిరపరాధి. సార్, నేను బ్రతకడానికి పనికిరాను. అమూల్య గారికి అంత ద్రోహం చేసిన నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురికి ప్రాణభిక్ష పెట్టి జీవితాన్నిచ్చి మా ఇంట్లో దీపం వెలిగించింది సార్. అలాంటి మంచి మనిషికి చాలా పెద్ద ద్రోహం చేశాను సార్. నన్ను క్షమించకండి సార్, నన్ను శిక్షించండి సార్. నన్ను చంపేయండి సార్, నన్ను చంపేయండి. రాయ్, రిజైన్ లెటర్ రాయ్. నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని ఒక అమాయకురాల్ని ఇరికించిన పాపానికి నేను రిజైన్ చేస్తున్నానని లెటర్ రాయ్. అలాగే సార్. ఇదిగోండి సార్. వెళ్ళు,
మళ్ళీ నాకు కనిపించుకో. ఇంకెప్పుడైనా నాకు కనిపించావా నిన్ను చంపేస్తాను. గెట్ అవుట్. చూసావమ్మా, అమూల్య ఏ తప్పు చేయలేదమ్మా. అసలు అమూల్య తప్పు చేయదమ్మా. చాలా మంచిదమ్మా. అమ్మా, అమూల్య చాలా మంచిదమ్మా. అమూల్య, రాత్రి నుంచి ఏం తినలేదు. ఆకలిస్తుంది కదమ్మా, రా టిఫిన్ చేద్దుగాని. నాకేం వద్దమ్మా. ఇంకా ఎందుకమ్మా జరిగింది తలుచుకుని బాధపడతావు? నీకు తెలుసు కదమ్మా, నాకు ఆత్మాభిమానం ఎక్కువని. ఆఫీస్లో కూడా నేనెలాంటి దాన్నో కొన్ని రోజులకి అందరికీ తెలిసిపోయింది. అన్నీ తెలిసి కూడా మా బాస్ నాకు ఫోన్ చేసి నా క్యాబిన్లో ఉండాల్సిన ఫైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగేయడమేనా? అసలు ఇదంతా ఆ బండోడు చేశాడని తెలిసిపోయిందమ్మా. ఆ బండోడికి ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. చివరికి ఆ బండోడు కూతురికి యాక్సిడెంట్ అయితే నేనే స్వయంగా హాస్పిటల్కి తీసుకువెళ్లి బతికించానమ్మా. అసలు నేను వెళ్లక ముందు ఆఫీస్లో ఎవరు పనిచేసేవాళ్ళమ్మా? ఒక్కరు కూడా పనిచేసేవాళ్ళు కాదు. వచ్చేటప్పుడు పంచి కొట్టామా, రెస్ట్ తీసుకున్నామా, లంచ్ చేశామా, వెళ్ళేటప్పుడు పనిచేసి వెళ్ళిపోయామా, నెల నెల జీతాలు తీసుకున్నామా, ఇంతేనమ్మా వాళ్ళ పని. అసలు నేనెంత సిన్సియర్గా పనిచేసేదాన్ని. అది గుర్తించే కదా నాకు ప్రమోషన్ కూడా ఇచ్చారు. అంతలోనే ఫోన్ చేసి అలా మాట్లాడేస్తారా బాస్? ఎవరో చెప్పిన మాటలు అలా పట్టించేసుకుంటారా? చెడ అనేది మద్యపానం లాంటిది. దాన్నేమో దగ్గరికి వెళ్లి మరీ కొనుక్కుంటాం. మంచి అనేది స్వచ్ఛమైన పాల లాంటిది. అది ఇంటింటికొస్తుంది. నేను స్వచ్ఛమైన పాల లాంటి దాన్నని ఆయనకు అర్థం కావట్లేదమ్మా. నీది ఏ తప్పు లేనప్పటికీ కూడా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు ఎందుకో తెలుసా? నువ్వు ఆఫీస్ని అంతలా ప్రేమిస్తున్నావు కాబట్టి, నీ ఆఫీస్ని నీ సొంత కుటుంబంలా చేసుకున్నావు కాబట్టే నువ్వు ఇంతలా బాధపడుతున్నావమ్మా. లేదమ్మా, ఇంక ఆఫీస్ మీద మమకారాన్ని చంపేసుకుంటాను. ఆఫీస్కి నాకింకా ఏ సంబంధమూ లేదు. బాస్ ఫోన్ చేసినా కూడా నేనింక మాట్లాడను, అంతే. ఈ పాటికి బాస్కి నిజం తెలిసిపోయి ఉంటుంది. ఆ బండోడు వెళ్లి ఆయన కాళ్ళు పట్టుకుని జరిగిందంతా చెప్పేసుంటాడు. ఈ పాటికి ఆయన తప్ప ఆయన తెలుసుకొనుంటాడు. నాకు తెలిసి ఏ క్షణంలోనైనా ఆయన నాకు ఫోన్ చేయొచ్చమ్మా. అయినా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయను. నాకు ఆయన మీద పీకల దాకా కోపం ఉంది. ఇదిగో నేను చెప్పానా, ఆయనే ఫోన్ చేస్తున్నారు. నేనెందుకు లిఫ్ట్ చేస్తాను? నేనెందుకు మాట్లాడతాను? బాగోదమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో, ఐఎమ్ సారీ అండి. నాకు తెలుసండి, మీరు నా మాటలు వింటున్నారు. కానీ నాతో మాట్లాడడానికి మాత్రం మీరు ఇష్టపడటం లేదు. అయినా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రిజైన్ చేసి వెళ్తే మేము యాక్సెప్ట్ చేస్తాం అనుకుంటున్నారా?
అసలు మన ఇద్దరి గురించి ఆఫీస్ స్టాఫ్ ఏమనుకుంటున్నారో తెలుసా? మీరు నాకు బంధువని, ఆత్మబంధువని అనుకుంటున్నారు. అలాంటి మీరు రిజైన్ చేసినంత మాత్రాన నేనెందుకు వదులుకుంటానండి? బంధువుల్ని, ఆత్మబంధువుల్ని వదులుకోలేం కదండి. మీరు రిజైన్ చేశారని నేనెంతో బాధపడుతున్నాను. కానీ మా అమ్మ మీరు రిజైన్ చేశారని తెలిసి ఆవిడ కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదండి. మా అమ్మ కోసమైనా మీరు తిరిగి ఆఫీస్కి రండి ప్లీజ్. అసలు మా అమ్మలో మార్పు వస్తుందంటేనే అది మీ మూలంగానే కదండి. ఇప్పుడు మీరు దూరం అయిపోతే ఆ మార్పు ఆగిపోతుందేమోనండి. ప్లీజ్ అమూల్య గారు, మీరు ఆఫీస్కి రండి. మీ మంచితనం 10 ఏళ్లలో వెలుగునిస్తుంటే అంతకంటే ఆనందం ఏముంటుందండి? ఈరోజు మీ మంచితనం నా ఇంట్లో వెలుగునిస్తుంది. ఆ ఈడియట్ బలరాం ఇంట్లోనూ వెలుగునిస్తుంది. ఓకేనండి, మీకు నా మీద చాలా కోపంగా ఉంది, అది నాకు తెలుసు. నేను చేసిన తప్పుకి మోకాళ్ల మీద తల వంచుతాను. ఇప్పుడే మా అమ్మ సాక్షిగా మోకాళ్ల మీద నిలబడి తల వంచుతున్నాను. హలో పార్థు గారు, నా ఫ్రెండ్ నీతో మాట్లాడతాడట. హలో